హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి ద బెస్ట్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆధార్ కార్డుకు మన మొబైల్ నెంబర్ని ఎలా లింక్ చేయాలనేది చూద్దాం ఈ వీడియోలో. సో ఇందుకొరకు మీరు ముందు ఏం చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది కొత్తగా తెలుగులో చెప్పబడుతుంది ఈ ఛానల్, అన్ని విషయాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఓటర్ కార్డ్ ఎట్లా అప్లై చేయాలి, 10th సర్టిఫికేట్ పోతే ఎలా తీసుకోవాలి, సో యూట్యూబ్లో వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, స్క్రీన్ షాట్ ఎలా తీయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ మిస్ కాల్ ద్వారా ఎలా తెలుసుకోవాలి, సో ఒకవేళ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే ఎలా క్రియేట్ చేయాలి, యాడ్సెన్స్ అంటే ఏమిటి, ఎలా దానికి ఎట్లా అప్లై చేయాలి, సో స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఏంది, సో జియో కొత్త ప్లాన్స్, మూవీ గాసిప్స్ అన్నీ ఈ ఛానల్లో మీకు ఉంటాయి. సో మన ముందుగా చెప్పుకున్నట్టు సో ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ చేయడానికి మీరు ముందుగా గూగుల్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఈ ఆధార్ AADHER ఆధార్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో గూగుల్లో ఆధార్ అని టైప్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఆధార్ వచ్చిన తర్వాత UIDAI అఫీషియల్ వెబ్సైట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు అక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ అందరూ. సో UIDAI మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు వెరిఫై ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఇక్కడ వెరిఫై దగ్గర ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ 12 అంకెల డిజిట్ నెంబర్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఏదైనా రెండిట్లో ఏదైనా ఒకటే ఇవ్వచ్చు, లేకపోతే రెండు కూడా ఇవ్వచ్చు. సో దానివల్ల ఏం ప్రాబ్లం కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడ 12 నెంబర్స్ ఆధార్ నెంబర్ ఇవ్వండి. సో ఇక్కడ ఒక మీ ఇష్టం ఉంటే మీ మెయిల్ ఐడి ఇవ్వచ్చు, మీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేకపోతే రెండు కూడా ఇవ్వచ్చు. సో రెండు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కోడ్ 4778 ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆ నెంబర్ని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ మెయిల్ ఇచ్చినట్లయితే మీ మెయిల్కి మెసేజ్ వస్తుంది, ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్కి మెసేజ్ వస్తుంది అనమాట. ఒకవేళ రెండు ఇచ్చిన వాళ్ళు అయితే మొబైలా మెయిల్ అని అడుగుతుంది. సో దానికి మీరు క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ వస్తుంది. సో వెరిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేసేయాలి ఫ్రెండ్స్. సో అక్కడ టైప్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో వెరిఫై క్లిక్ చేసినాక ఒక 2 or 3 డేస్లో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్ ఫ్రెండ్స్. రెండే స్టెప్లో ఇక్కడ ఆధార్ కార్డ్ టైప్ చేయాలి, లేదా మెయిల్ ఉంటే మెయిల్, మొబైల్ నెంబర్ ఉంటే చేయాలి, ఈ కోడ్ ఇక్కడ టైప్ చేయాలి, జనరేట్ కోడ్ వస్తాలి, మీ మొబైల్ నెంబర్ కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, వెరిఫై చేయాలి, అంతే ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్కి లింక్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడ అన్ని తెలుగులో చెప్పబడతాయి.